ఎలా చెప్పాలంటే పంది కూడా తన పని తాను చేసుకుంటుంది. పంది కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన మలం తను తింటుందన్నమాట. దానికి మనిషికి తేడా ఏమిటి? ఎవరి పనిని వాళ్ళు చేసుకోనివ్వండి అన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపడం ఎందుకు? వాడిని ఆడుకునేవచ్చుగా. వాడు ఆడుకుంటానంటున్నాడు కదా, వాడిని డిస్టర్బ్ చేసి వాడిని కొట్టి వాడిని ఈడ్చి వాడికి యూనిఫామ్ వేసి మెడలో ఒక టై కట్టి వాడిని బలవంతంగా స్కూల్ వ్యాన్ ఎక్కించి ఎందుకు స్కూల్కి పంపాలి? వాడిని ఆడుకునే ఉండి అలాగే. ఏమవుతుంది అలా వదిలేస్తే? నాశనం అవుతుంది. ఇది ప్రకృతిలో మనం గమనించేటువంటి సూత్రం ఇది. ఎవరు స్వతహాగా వాళ్ళుగా బాగుపడే అవకాశాలు ఎక్కడా లేవు. ఉన్నాయా చెప్పండి? తల్లిదండ్రులు మనకి బట్టలు ఎలాగో వస్త్రాలు ఎలా వేసుకోవాలో నేర్పించకపోతే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే బట్టలు వేసుకోవాలని తెలుస్తుందా వాళ్ళకి? లేదు. వాళ్ళకి ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, అన్నీ వదిలేయచ్చుగా. అసలు పుట్టిన వాళ్ళు అలాగే వస్త్రాలు లేకుండా తిరగచ్చు కదా. డిస్టర్బ్ చేయడం ఎందుకు? మళ్ళీ వాళ్ళని డిస్టర్బెన్స్ చేయాలి. ఎందుకు డిస్టర్బ్ చేయాలి అంటే బాగుపడాలంటే డిస్టర్బ్ చేయాలి. అర్థవుతుంది కదా. కాబట్టి మనం ఎందుకు ఉన్నదంటే సమాజాన్ని డిస్టర్బ్ చేయడం కోసం. అది మన ఉద్యమ లక్ష్యం. అర్థవుతుంది కదా. ఇప్పుడు ఎవడో గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు మేడ మీద ఎక్కి, దానికి పెట్టకూడదు లేదు. వాడి చూపంతా ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో అలా చూస్తూ ఏమంటారు దాన్ని, గాలిపటం వైపు చూస్తూ అటు ఇటు పరిగెడుతుంటాడు. వాడిని ఎవరో ఒకళ్ళు హెచ్చరించాలంటే ఏమనాలి? రే ఎక్కడున్నావు, దిగు నువ్వు ఎక్కడి నుంచి అనాలి. అంతేనా? లేకపోతే బాబు, అయినా బాబు అంటే ఏమవుతుంది? కాబట్టి మన పరిస్థితి కూడా అంతే. భౌతిక ప్రపంచంలో మన పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి భౌతిక ప్రపంచంలో మాయాదేవి ఒళ్ళో చక్కగా నిద్రపోతూ ఉన్నాం అన్నమాట. లేపాలంటే ఏం చేయాలి? గట్టిగా అరవాల్సిందే. కాబట్టి అందుకే కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించింది. ఎందుకంటే జనాలను డిస్టర్బ్ చేసి, ఎవరిని పాపంలో కూరుకుపోయి ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం. నాకు డిస్టర్బెన్స్ వద్దనుకున్నవాడు ఇంక వాడు అలాగే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఎందుకంటే మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నవాడిని మాయాదేవి డిస్టర్బ్ చేస్తుంది. మాయాదేవి చేసే డిస్టర్బెన్స్ వేరే రకంగా ఉంటుంది. మనం డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తాం? మహాయితో ఒక మాట అంటాం, లేదా తిడతాం, లేకపోతే ఎవరైనా ఆయన లేదని చెప్పి అంటాం. అదే మాయాదేవి డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఎలా ఉంటుంది? జన్మ మృత్యు జరా వ్యాధి, ఇంకేమిటి ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ మీద లేకపోతే ఈ డిస్టర్బెన్స్ మీద చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, రేపు పొద్దున పోలీసులు డిస్టర్బ్ చేస్తారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు సమాజాన్ని డిస్టర్బ్ చేస్తారు రేపు. అంతే కదా. చాలామందిని చూడండి, పిల్లలు అల్లరి చేస్తుంటే తిడుతున్నాం అనుకోండి, మేము పిల్లలు తిడతారేమిటంటే మీకు పని పట్టలేదా? వాళ్ళు ఇప్పుడు తిట్టలేదు అనుకోండి, అందుకేమన్నారు? తాడనం అనేది ఉన్నారు చూడండి. 5 ఏళ్ల వయసు వరకు వాడిని లాలించాలట. 5 నుంచి 15 సంవత్సరాల వయసు వరకు వాడిని తాడనం చేయాలి, కొట్టాలి, పట్టుకొని శిక్షించాలి. 15 ఏళ్ల పైన స్నేహితుల్లో చూడాలని చెప్పాను. 5 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనం వాడిని క్రమశిక్షణలో పెట్టకపోతే వాడు మన రేపు పొద్దున్న వేరే రకంగా మన దండిస్తాడు. కాబట్టి ఎవరి కాళ్ళని వదిలేయండి, ఎవరి దారిలో వాళ్ళని వెళ్ళనివ్వండి అనేది పరమ మూర్ఖత్వం అన్నమాట. అలా చెప్పేవాళ్ళకి పందులకి తేడా లేదు, ఒక రకంగా చెప్పాలంటే. అది నేను తెలుగులో సామెత ఉంది, పందికి పాట నేర్పకూడదు. పందికి పాట నేర్పుదాని వెళ్తే ఏమవుతుంది? మన మీదకి దూసుకొస్తుంది. నాకు పాట నేర్పుతావా అని పొడుస్తానండి. ఉపదేశోహి మూర్ఖానాం ప్రకోపయన శాంతయే, చాణక్యుడు అంటాడు. మూర్ఖుడికి ఉపదేశం చేస్తే వాడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. అది పరిస్థితి. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama.